ఇదేంటి గోవుకు స్వయంవరం అనుకుంటున్నారా? మీరు చదివింది నిజమే. కాకినాడ జిల్లాకు చెందిన డాక్టర్ గౌరీశంకర్ అనే వ్యక్తి తన ఇంట పెంచుకుంటున్న పొంగనూరు ఆవుకు స్వయంవరం ప్రకటించారు. ఈ స్వయంవరానికి వివిధ జాతులకు చెందిన 12 ఆంబోతులను వెంట పెట్టుకుని వాటి యజమానులు హాజరయ్యారు. పూర్వకాలంలో రాజులు తమ కుమార్తెలకు స్వయంవరం ప్రకటించేవారు. అందులో యువరాణి తనకు నచ్చిన యువరాజు మెడలో వరమాల వేసి తన అభిప్రాయాన్ని తెలియచేయగా అనంతరం వారిరువురికి వివాహం చేసేవారు. అదేవిధంగా గౌరీశంకర్ తన ఆవు కోసం స్వయంవరం ప్రకటించటం అందర్నీ ఆకట్టుకుంది. తమ ఇంట పెంచుకుంటున్న ఆంబోతులను చక్కగా ముస్తాబు చేసి స్వయంవరానికి తరలించారు. గౌరీశంకర్ తమ గోమాతను సుందరంగా ముస్తాబు చేసి తనకు నచ్చిన వృషభాన్ని ఎన్నుకోవడానికి వాటి సమక్షంలోకి తీసుకొచ్చారు. ఈ కార్యక్రమానికి విశ్వవిద్యా ఆధ్యాత్మిక పీఠాధిపతి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కాశీకి చెందిన వేద పండితుల సమక్షంలో కళ్యాణ మండపంలో ఈ స్వయంవరం కన్నుల పండవగా సరికొత్త సంప్రదాయంగా జరిగింది. స్వయంవరం ముగిసిన అనంతరం గోవుకు వృషభానికి వివాహం జరిపించారు. అనంతరం బంధుమిత్రులందరికీ విందు భోజనాలు వడ్డించారు.